ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందమ్మా? ఎందుకు ఆగిపోయావు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదులే పెద్దనాన్న. చెప్పమ్మా, పర్లేదు. అమ్మ వింటే బాధపడుతుంది. మీ అమ్మ లోపలుంది, వినిపించదులే, చెప్పు. ఎల్లుండి నా పుట్టినరోజు పెద్దమ్మ. జరుగుతున్న గొడవల వలన అందరూ మర్చిపోయారు, అమ్మతో సహా. నా పుట్టినరోజుని కూడా మర్చిపోయేంత బాధలో ఉందమ్మా. గుడిలో అనాథగా పూజారి గారికి దొరికాను. పూజారి గారింట్లో నా పుట్టినరోజులు చేసుకునే అవకాశం ఉండేది కాదు. నేను అమ్మని మొదటిసారి నా పుట్టినరోజు నాడే కలిశాను. ఈరోజు నా పుట్టినరోజు. ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరూ కలిసి ఉండుంటే ఎల్లుండి నా పుట్టినరోజుని ఎంతో సంతోషంగా జరుపుకునే వాళ్ళం. అమ్మ నాన్నల దగ్గర చిన్నతనం నుంచి పెరగలేకపోయాను. అమ్మ జోలపాటను వినలేకపోయాను. నాన్న గుండెల మీద ఆడుకోలేకపోయాను. అమ్మ చేతి గోరుముద్దలు తినలేకపోయాను. నాన్న చేయి పట్టుకొని నడక నేర్చుకోలేకపోయాను. నాకు అంత పెద్ద కుటుంబం ఉండి అందరికీ దూరం అయిపోయాను. అలా దూరం కాకపోయింటే అందరి మధ్య అన్నప్రాసన, బారసాల, నామకరణం, మొదటి పుట్టినరోజు ఎంత బాగా జరిగుండేవో కదా. పుట్టినరోజు సమయానికి మేం నాన్నకు దూరం అయిపోయాం. మనసుకి చాలా కష్టంగా ఉంది పెద్దమ్మ. నానమ్మ లాంటి గొప్ప జాతకంలో పుట్టాను కదా పెద్దమ్మ. మరి మాకెందుకు ఈ కష్టాలు? మేమెవరికి ఏం అన్యాయం చేశాం? ఏడవకు తల్లి. మీ అమ్మ బయటకొచ్చి చూసిందంటే బాధపడుతుంది. పోనీలే పెద్దమ్మ, పుట్టినరోజు జరగకపోతే జరగకపోనీలే.